అందరికీ నమస్కారం. నా పేరు వినీషా. ఈరోజు మనం థర్డ్ చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం. మెలూహాలోని మన మెలూహా సిరీస్లో థర్డ్ చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం. సో థర్డ్ చాప్టర్ నా ఫేవరెట్ చాప్టర్. సో డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది చాప్టర్. సో మనం రీక్యాప్ చూసినట్లయితే ముందు 2 చాప్టర్స్లో ఏమైంది అంటే, మన శివాని ఒక ట్రైబ్ లీడర్ అక్కడ నుండి మెలూహాకి తీసుకొని వస్తారు. అక్కడ ఇచ్చిన మెడిసిన్ వల్ల బ్లూ థ్రోట్ అయిపోతుంది శివాకి. సో అప్పటి నుంచి శివాని స్పెషల్గా ట్రీట్ చేస్తారు. ఎప్పటి నుంచో మీకోసం వెయిట్ చేస్తున్నామని అందరు కాళ్ళ మీద పడుతూ ఉంటారు. సో శివాకి ఏమీ అర్థం కాదు, కానీ ఈసారి వీళ్ళు సేవియర్ అని అనుకుంటున్న టైంలో వాళ్ళని వదిలిపెట్టకూడదని వాళ్ళతో వెళ్ళడానికి డెసిషన్ తీసుకుంటాడు. అక్కడి నుంచి దేవగిరి వాళ్ళ క్యాపిటల్ సిటీకి ప్రయాణం వెళ్తారు. ఆ ప్రయాణంలో మధ్యలో వాళ్ళు వాటర్లో వెళ్ళేటప్పుడు బోట్ రివర్స్ అవుతుంది. నంది కింద పడిపోతాడు, శివ సేవ్ చేస్తాడు. సో నంది ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. వాళ్ళు దేవగిరికి యాక్చువల్గా వెళ్ళిపోయి ఉండొచ్చు, బట్ నందికి ఆ వాటర్లో పడిపోవడం వల్ల సిక్ అయి ఉంటాడు. సో నందిని సేవ్ చేయడానికి, లైక్ కొంచెం ప్రాపర్ రెస్ట్ ఇవ్వడానికి, మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఒక రెస్ట్ హౌస్లో ఉంటారు. అక్కడి నుంచి దేవగిరి ఇంకొక 10 days ట్రిప్ అనమాట. సో ఆ ప్లేస్లో ఉన్నప్పుడు నంది, ఇప్పుడు మన సీన్ ఏంటంటే నంది బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఫుల్ ఫీవర్షెస్లో ఉండడు. శివ అతనికి ఆల్రెడీ డాక్టర్స్ వచ్చి ట్రీట్ చేసేసి ఉంటారు, బట్ ఫీవర్ చాలా ఎక్కువ ఉండడం వల్ల శివ కూల్ వాటర్తో అబ్జార్బ్ చేయడానికి పెడుతూ ఉంటాడు నందికి. బట్ నంది ఏమో అంత కాన్షియస్లో ఉండడు. సో అటు ఇటు తిరుగుతూ అలా ఉంటాడనమాట. అలా తిరుగుతూ మాట్లాడుతూ ఉంటాడనమాట. ఆయన కాన్షియస్లో లేకుండానే నంది మాట్లాడుతూ ఉంటాడు. ఏమని, నీకోసం మేము 100 years నుంచి వెయిట్ చేసాం, ఇప్పుడు కనిపించావు నువ్వు. నేను నీకోసం 100 years నుంచి వెతుకుతున్నాను, ఇప్పుడు కనిపించావు నువ్వు మాకు, నేను నిన్ను కనుక్కున్నాను అని చెప్పి అలా ఇలా మాట్లాడుతూ దొల్లుతూ ఉంటాడు అనమాట బెడ్ మీద. శివ చూసి 100 years అంటే 100 years నుంచి నంది బతికే ఉన్నాడా? ఇతనికి సిక్ అవ్వడం వల్ల మైండ్ కూడా సిక్ అయింది అని చెప్పి శివ నవ్వుకుంటాడు. తర్వాత అక్కడి నుంచి ఇంక నేను ఇక్కడ ఇదే రెస్ట్ రూమ్లో ఉండలేను, నంది బాగానే ఉన్నాడు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, కాస్త నేను బయటకు వెళ్ళి కాస్త గాల్లో కాస్త తిరిగేసి వస్తాను, ఊరు చూసి వస్తాను అని చెప్పి అనుకుంటాడు. సో అక్కడి నుంచి రూమ్ నుంచి బయటికి వెళ్తూ ఉండగా అప్పుడు కూడా నంది మళ్ళీ అంటాడు, 100 years నుంచి వెయిట్ చేశాను, ఇప్పుడు దొరికావు, నువ్వు నాకు దొరికావు అని చెప్పి కంటిన్యూస్గా అదే చెప్తూ ఉంటాడు. శివ ఒకసారి వెనక్కి చూసి ఇంకేం అనకుండా, ఆ మాటల్ని పట్టించుకోకుండా ఇంకా ముందరికి వెళ్ళిపోతాడు. సో అలా వెళ్తూ ఉండగా ఆ రెస్ట్ హౌస్ నుంచి బయటికి రాగానే వెనకాల సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, 3 soldiers, వాళ్ళు వెనకాల వస్తారు. శివ, మీరు నన్ను లీచెస్ లాగా వెనకాలే రాకండి, నన్ను వదిలేయండి, కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని చెప్పి శివ వెళ్ళిపోతాడు సిటీలోకి. అక్కడ బియాస్ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకా రివర్ ఫ్లో అవుతూ ఆ సౌండ్స్, రివర్ సౌండ్స్ అవన్నీ విని కాస్త శివ నర్వస్నెస్ కాస్త తగ్గి కొంచెం కామ్ డౌన్ అవుతూ ఉంటాడు. సో శివకి రూట్స్ తెలియవు. సో వీళ్ళు వెళ్ళాల్సిన రెస్ట్ హౌస్ ఆ రూట్ నుంచి పక్క రూట్కి వెళ్ళిపోతాడు. సరే చూద్దాంలే సిటీ అన్నట్టు వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. అప్పటిదాకా శివ చూసిన హౌసెస్ అన్నీ సేమ్ మోడల్లో, కొన్ని కొంచెం పెద్దవి, కొన్ని కొంచెం చిన్నవి ఉంటాయి, బట్ ఇలాంటి కన్స్ట్రక్షన్ శివ ఎక్కడ చూడలేదు. సో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది. ఏంటబ్బా ఇది ఇంత స్పెషల్, ఎవరివి ఇలా స్పెషల్గా కట్టలేదు కదా ఇక్కడ అని చూస్తే, అక్కడ బయట వాల్ మీద రాసి ఉంటుంది బ్రహ్మ టెంపుల్ ఆఫ్ బ్రహ్మ అని రాసి ఉంటుంది. ఓకే, ఇది టెంపుల్ ఏమో, సో టెంపుల్స్కి సపరేట్గా ఇలా కన్స్ట్రక్ట్ చేస్తారేమో అని శివ అనుకొని లోపలికి. మెట్ల మీద వెళ్తూ ఆ మొత్తం స్కల్ప్చర్స్, ఆ పెయింటింగ్స్ అవన్నీ చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇంత బాగా ఎలా చెక్కగలిగారు, పెయింట్ వేయగలిగారు అని చెప్పి ఆ ఆర్కిటెక్చర్ అంతా మొత్తం చూస్తూ అబ్జర్వ్ చేస్తూ స్టెప్స్ ఎక్కుతూ ఉంటాడు లోపలికి, టెంపుల్లోకి. అలా వెళ్తూ ఉండగా అతనికి ఒక స్వామీజీ కనిపిస్తారు, ఒక పూజారి లాగా, పురోహిత్. సో ఆయన ఎదురవుతారు అనమాట. ఎదురయ్యి శివాని అడుగుతారు, నువ్వు దేవుడిని నమ్మవు కదా అని అంటారు. శివకు ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు. ఈయనకి ఎలా తెలుసు, ఎలా నన్ను ఇలా అడుగుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు. అనుకొని మీకెలా తెలుసు అని అంటాడు. ఇక్కడికి ఎంతోమంది డివోటీస్ వస్తుంటారు, అందరూ ఐడల్ని చూస్తారు, దేవుణ్ణి చూస్తారు, ఇక్కడ ఉండే దేవుణ్ణి చూసి నమస్కరించుకుంటారు, కానీ నువ్వు మాత్రం దేవుణ్ణి ఇప్పటిదాకా నువ్వు వచ్చినప్పటి నుంచి ఐడల్ని చూడలేదు, చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ని, ఆర్కిటెక్చర్ని అప్రిషియేట్ చేస్తున్నావు, సో నీకు ఇంట్రెస్ట్ లేదని నాకు అర్థమైంది అంటే, నో అఫెన్స్. శివ వెంటనే అంటాడు, నాకు మీ దేవుడి మీద ఎటువంటి అఫెన్స్ లేదు, నేను జస్ట్ ఇలా ఐడల్ వర్షిప్ని నమ్మను, ఒక బొమ్మని నమ్మను, నా దృష్టిలో దేవుడు అంటే చెట్లల్లో, నీళ్ళల్లో, నదులలో, గాలిలో ఉన్నట్టు,
నేను ఈ ఐడల్ వర్షిప్ నమ్మను, అందుకనే ఒకవేళ మీ దేవుడిని ఏమన్నా తప్పుగా రెస్పెక్ట్ నేను సరిగ్గా ఇవ్వకపోతే నన్ను క్షమించండి అంటాడు. వెంటనే పురోహిత్ అంటాడు, మా దేవుడు మీ దేవుడు అని లేదు, మనకందరికీ ఒక్కడే దేవుడు, కాకపోతే మేనిఫెస్టేషన్స్ డిఫరెంట్, మనకి డిఫరెంట్ రూపాల్లో మనం వర్షిప్ చేస్తాము, బట్ సోర్స్ ఒక్కటే మనందరికీ అని చెప్తాడు. ఏదో ఒక రోజు నువ్వు టెంపుల్కి వస్తావు, ఈ టెంపుల్ కాదు ఏదో టెంపుల్కి వెళ్తావు, కానీ అక్కడ నువ్వు ఆర్కిటెక్చర్ చూడకుండా దేవుడి కోసం మాత్రమే వెళ్తావు అని చెప్తాడు. శివ షాక్ అయిపోతాడు. అవునా, నా డెస్టినీ టెంపుల్ అది, ఏ టెంపుల్ అది, ఎక్కడ, నేను ఎప్పుడు వెళ్తాను అలాగా అని అడుగుతాడు. వెంటనే పురోహిత్ అంటాడు, టైం విల్ టెల్ యూ, విత్ టైం నీకే తెలుస్తుంది అని చెప్తాడు అనమాట. అప్పుడు వెంటనే శివ, ఈ మెలూహన్స్ ఏది స్ట్రైట్గా చెప్పరు, అన్ని పజిల్స్ లాగే ఉంటాయి అని మనసులో అనుకుంటాడు. సో అలా అనుకొని ఓకే ప్లెజర్ మిమ్మల్ని కలవడం అని కాళ్ళ మీద బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు పురోహిత్ది. శివ తల మీద చేయి పెట్టి పురోహిత్ బ్లెస్ చేస్తాడు. దిగిపోతూ ఉండగా అతను ఇలా వెనక్కి రాగానే పురోహిత్ అంటాడు, ప్లెజర్ నీది కాదు నాది ప్లెజర్ నిన్ను కలవడానికి అని మనసులో అనుకుంటాడు. అక్కడి నుంచి శివ కిందకి స్టెప్స్ దిగేస్తాడు. శివ స్టెప్స్ దిగగానే అక్కడ ఒక చారియట్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట. టెంపుల్లోకి ఒక చారియట్, ఒక రథం లో వస్తూ ఉంటారు. ఎవరా అని ఇలా చూడగానే ఇంకా ఫుల్ గాలి, శివ హార్ట్ బీట్ దడ్ ఫాస్ట్గా హార్ట్ బీట్. ఈ క్షణం కోసం ఎంతోమంది మనుషులు తపిస్తూ ఉంటారు, వాళ్ళ సోల్స్ ఎన్నో జన్మల నుంచి క్లింజ్ అయి ఉంటుంది ఈ మొమెంట్ కోసం, వాళ్ళ సోల్మేట్ని కలిసే మొమెంట్ కోసం అన్నట్లు మనకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తారు. సో రథంలో నుంచి ఒక బ్యూటిఫుల్ లేడీ దిగుతుందనమాట. శివ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలా చూడగానే ఆమె గ్రేషియస్నెస్తో, అంటే ఆమె డిటాచ్డ్గా ఉంది, అంటే చుట్టూ వాటిని పట్టించుకోవట్లేదు, కానీ కోల్డ్గా లేదు, అంటే మూర్ఖంగా కనిపించట్లేదు, చాలా డిగ్నిఫైడ్గా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంది అని చెప్తాడు. యాక్చువల్గా చాలా నీట్గా డిఫైన్ చేస్తారు. కామ్ కాన్ఫిడెన్స్ బట్ నాట్ ఆరోగెన్స్, డిటాచ్డ్ బట్ నాట్ కోల్డ్ అని చెప్తారు ఆమెను వివరిస్తూ. సో శివ ఇంకా ఆయన కళ్ళు ఆయన కంట్రోల్లో ఉండవు, సో ఇటు అటు కూడా చూడరు, ఇంకా ఫోకస్ అంతా సతీ మీదే. మనకి ఇంకా పేరు తెలీదు, శివాకి తెలీదు, నేను మీకు చెప్తున్నాను. సో ఆ లేడీ మీదే ఉంటుందన్నమాట. సో చూస్తూ ఉంటాడు. తనతో పాటు ఇంకొక అసిస్టెంట్ లాగా పక్కన ఇంకొక లేడీ ఉంటారు. సో వీళ్ళిద్దరు ఆడవాళ్ళు టెంపుల్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు గమనిస్తారు, ఆబ్వియస్ కదా, అంతే స్ట్రైట్గా మనల్ని ఫేస్ ఎవరైనా చూస్తున్నారు అంటే మనం ఆటోమేటిక్గా మన కళ్ళు అటువైపుకి వెళ్తాయి. సో అలానే సతీ చూస్తుంది శివాని, చూసి ఉన్నాయేమో అంబ్యులెట్స్, చూద్దాం ఎవరితను అని. ఏం కనిపించావు, సో ఇమ్మిగ్రెంట్ అని తెలిసిపోతుంది. చిరాగ్గా ముఖం పెట్టి ఇంకా స్టెప్స్ పైకి ఎక్కేస్తుంది, టెంపుల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్, సతీ ఇంకా కృతిక మధ్యలో కాన్వర్జేషన్ అనమాట. కృతిక అంటుంది, మనం రాకుండా ఉండాల్సింది, మన సోల్జర్స్ అంతా చాలా దూరంలో ఉన్నారు, ఇలా మీరు రాకుండా ఉండాల్సింది అంటే, లేదు, ప్రతి రెస్పెక్ట్ఫుల్ లేడీ ఇయర్కి ఒక్కసారైనా బ్రహ్మ టెంపుల్కి రావాలి. ఇప్పుడు నేను రావాలంటే మొత్తం సైనికులంతా వస్తారు, నాకు అది వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, పర్లేదు మనం త్వరగా చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి సతీ చెప్తుంది. సో కృతిక సతీ వెళ్తూ వెళ్తూ టెంపుల్ పైకి స్టెప్స్ రీచ్ అయ్యాక వెనకాలకి తిరుగుతుంది శివ వైపు, ఇంకా చూస్తున్నాడా లేదా అని. ఇంకా శివ చూస్తూనే ఉంటాడు. దిస్ అన్కౌత్ ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి తిట్టి వెళ్ళిపోతుంది లోపలికి టెంపుల్లోకి. ఇంకా శివ అక్కడ కూర్చుని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరి విడా ఫ్రెండ్స్, ఆమెను చూసిన ఆ మొమెంట్స్నే ఎలా మాట్లాడాలి ఆలోచిస్తుంటాడు. ఇవన్నీ ఆలోచిస్తుండగా అనుకుంటాడు, ఏదైనా సరే నేను మాట్లాడినా మాట్లాడకపోయినా ఖచ్చితంగా ఇంకొకసారి తనని చూసే వెళ్ళాలి అని అక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ వెయిట్ చేస్తున్న టైంలో శివ ఒకటి అబ్జర్వ్ చేస్తాడు, అక్కడ టెంపుల్కి చుట్టూ ఉన్న వాటిల్లో ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటాడు ఒక అతను, కానీ అక్కడ ఫ్రూట్స్ని సేల్ చేయడు, ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు, ఊరికి నించుని ఉంటాడు. ఇంకొక షెపర్డ్ ఉంటాడు, షీప్ ఉండవు కానీ గొర్రెల కాపర్లాగా డ్రెస్ వేసుకొని ఉన్నాడు. ఇంకొక అతను ఎవరో వీళ్ళకి సైగల్ చేస్తూ ఉన్నాడు. సో సంథింగ్ ఫిషీ అన్నట్టు శివకి కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయన మైండ్ అంతా సతీ మీద ఉండడం వల్ల పెద్దగా ఫోకస్ చేయడు. రిటర్న్లో ఇంకా వచ్చేస్తూ ఉంటారు, సతీ ఇంకా కృతిక వస్తూ ఉంటారు. కృతిక సతీ ఫ్రెండ్ అండ్ అసిస్టెంట్ లాగా. సో సతీ కృతిక ఇంకా స్టెప్స్ కిందకి దిగేస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు. శివ ఇంకా వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తర్వాత కిందకి వచ్చాక దగ్గరకు వస్తుంది సతీ, శివ దగ్గరకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, డూ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం అంటది. నీకేమన్నా ప్రాబ్లం ఉందా నాతో అని అడిగితే, లేదు అబ్సల్యూట్లీ నాట్, నాకు జస్ట్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి అని అంటాడు శివ. అప్పుడు కృతిక వెంటనే అంటుంది, ఈజ్ దిస్ ది బెస్ట్ లైన్ దట్ యూ కుడ్ కమ్ అప్ విత్ అంటది. అంటే ఇదా నువ్వు వచ్చిన బెస్ట్ లైన్ అని చిరాగ్గా అంటది.
శివ ఇలా చూసే లోపలే అక్కడ నుంచి ముగ్గురు జంప్ చేస్తారనమాట. మనం అనుకున్నాం కదా ఇందాక షెపర్డ్, ఫ్రూట్స్ అమ్మేవాడు, ఇంకొక అతను సైకిల్ చేస్తున్నాడు, వాళ్ళ ముగ్గురు స్వాడ్స్ తీసుకొని జంప్ చేస్తారు. వెంటనే శివ తన స్వాడ్ని తీసుకొని సతీకి అడ్డంగా ఇలా పెడతాడు, ఆమెను సేవ్ చేస్తున్నట్టు, ఆ బ్యూటిఫుల్ ప్రాపర్టీని ఈయన సేవ్ చేస్తున్నట్టు అలా ఎక్స్ప్రెస్ చేస్తారు బుక్లో. ఎవరి ప్రాపర్టీ కాదు. సో ఇలా స్వాడ్ అడ్డంగా పెడతాడు, సతీ చెయ్యి తీసి తను స్వాడ్ తీస్తుంది అనమాట. శివాకి బ్లోస్ అప్ హిజ్ మైండ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ట్రైబ్లో విమెన్ స్వాడ్ ఫైటింగ్ చేయరు, అలాంటి సతీ కరేజియస్గా స్వాడ్ తీసేసరికి శివ షాక్ అవుతాడు. సో ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ ఇలా నించుంటారు, శివ సతీ. 3 మెంబర్స్ చుట్టూ వీళ్ళని ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. వెంటనే సతీ కృతికాని తోసేస్తుంది, నువ్వు వెళ్ళిపో, టెంపుల్ లోపలికి వెళ్ళిపో అంటే కృతిక టెంపుల్ లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. సో వీళ్ళని 3 మెంబర్స్ కవరప్ చేస్తారు. తర్వాత ఇంకొక 2 మెంబర్స్ లోపల ఫారెస్ట్లో నుంచి బయటకు వస్తారు. టోటలీ 5 మెంబర్స్ వీళ్ళిద్దరిని చుట్టుముడతారు. సో బ్యూటిఫుల్ ఫైటింగ్ జరుగుతుంది అక్కడ, ఒకరినొకరు సేవ్ చేసుకుంటూ మొత్తానికి వాళ్ళని తరిమి కొడతారనమాట. కానీ విషయం ఏంటంటే శివ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వీళ్ళు ఎవరైతే అటాక్ చేయడానికి వచ్చారో వాళ్ళు చంపడానికి రాలేదు, జస్ట్ వాళ్ళని ఇంజ్యూర్ చేయడానికి. వాళ్ళు ఛాన్స్ ఉన్నప్పుడు కూడా, కొన్నిసార్లు ఫైటింగ్ మధ్యలో ఛాన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు గట్టిగా ఇంజ్యూర్ చేయాలని అనుకోవట్లేదు, జస్ట్ ఏదో వార్నింగ్ లాగా అలా జస్ట్ బ్లేడ్ తగిలేలాగా ఇంజ్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సతీకి ఏమి తగలనీలేదు, బట్ శివాకి మాత్రం షోల్డర్ దగ్గర ఒక స్ట్రైక్ అవుతుంది స్వాడ్ది. సో వీళ్ళు ఇలా ఉండడం వల్ల వీళ్ళు ఆల్మోస్ట్ ఓడిపోవడానికి ఉంటారు ఈ 5 మెంబర్స్. బట్ అప్పుడు ఫారెస్ట్లో నుంచి ఒక అతను జంప్ చేస్తాడు అనమాట. ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఎవరు అనేది మనకు ఫ్యూచర్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఒక బ్లాక్ కోట్ వేసుకొని ఫేస్కి మాస్క్ పెట్టుకొని వస్తాడనమాట, చాలా హెఫ్టీ పర్సనాలిటీ. అతను జంప్ చేసి ఫారెస్ట్లో నుంచి వీళ్ళందరినీ వెనక్కి తోసి 5 మందిని అతను ముందుకు వచ్చి నిలబడతాడు, జస్ట్ లైక్ సేవింగ్ దోస్ 5 పీపుల్. ఆల్మోస్ట్ వాళ్ళు అప్పటికే టర్న్ అప్ అయిపోయి ఉంటారు వీళ్ళిద్దరు ఫైటింగ్లో. శివ సతీ ఆ 5 మెంబర్స్ని ఆల్మోస్ట్ కిల్ చేయరు, చేసేసి ఉంటారు, పడిపోయి ఉంటారు. బట్ వాళ్ళని సేవ్ చేయడానికి వాళ్ళ లీడర్ ఎవరో ఫారెస్ట్లో నుంచి వచ్చి ఆ బ్లాక్ హుడెడ్ ఫిగర్ వచ్చి మాస్క్తో, మన క్రిష్ లాగా అనమాట. సో అలా మాస్క్ వేసుకొని మొత్తం బ్లాక్ హుడెడ్ ఫిగర్ వచ్చి వీళ్ళని 5 మెంబర్స్ని వెనకాలకి రిట్రీట్ అయిపోమని పంపించి వాళ్ళు మెల్లగా వెళ్ళిపోతూ ఉంటే ఆ లోపల టూ హ్యాండ్స్తో 2 స్వాడ్స్ పట్టుకొని ఒక సైడ్ శివాని మెయింటైన్ చేస్తూ ఒక సైడ్ సతీని మెయింటైన్ చేస్తూ చాలా ఏబుల్ ఫైటర్ అనమాట. శివాకి కూడా అనిపిస్తుంది ఇతను చాలా తెలివైన ఫైటర్, ఎవరో లీడర్ లాగా ఉన్నాడు అని శివాకి కూడా అనిపిస్తుంది అనమాట అతన్ని చూసినప్పుడు, అతని వే ఆఫ్ ఫైటింగ్ని చూసినప్పుడు. బట్ స్లోగా వాళ్ళంతా రిట్రీట్ అయిపోయాక ఆయన కూడా కొంచెం దూరంగా వెళ్ళి పారిపోతాడు అనమాట. శివ వెనకాల పడి ఎవరో కనుక్కుందాం అని అనుకుంటాడు, బట్ నందికి చెప్పకుండా ఇదంతా చేశాడు, అసలు ఇటు వెళ్ళడం అంత సేఫ్ కాదు అని అనిపించి శివ కూడా వదిలేస్తాడు. వెంటనే వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా శివాకి సతీకి మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతుంది. సతీ అడుగుతుంది, మీరు ఏమన్నా ఇంజ్యూర్ అయ్యారా అని అడిగితే లేదు ఏం సీరియస్ ఊండ్స్ ఏమీ లేవు అని చెప్తాడు. వెంటనే కృతిక పరిగెట్టుకుంటూ వస్తుంది టెంపుల్ నుంచి, మై లేడీ ఆర్ యూ ఫైన్ అని చెప్పేసి సతీని అడుగుతుంది. నేను ఫైన్, బట్ ఆల్ థ్యాంక్స్ టు దిస్ ఇమ్మిగ్రెంట్, ఇతనే సేవ్ చేశాడు అని చెప్తుంది అనమాట. శివ వైపు తిరిగి సతీ అంటుంది, నేను మీకు చాలా రుణపడి ఉన్నాను, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, మీకు ఏది కావాలన్నా నేను మీకు ఐ ఓ మై లైఫ్ టు యూ, సో మీకు ఏది కావాలన్నా రిటర్న్లో నన్ను అడగొచ్చు ఎప్పుడైనా మీ లైఫ్లో అని అంటుంది అనమాట. నిజంగానే ఎక్కడ చూడలేదని నాకు తెలుసు అని చెప్పేసి సతీ అంటుంది. శివ అండి, అది కాదు, దాని గురించి కాదు, కానీ మీరు ఇంత బాగా ఒక విమెన్ అయ్యుండి ఇంత బాగా స్వాడ్ ఫైటింగ్ బాగా చేస్తున్నారు అని అంటది. సతీకి అది అఫెన్స్ లాగా అనిపిస్తుంది, విమెన్ ఫైటింగ్ ఇంత బాగా ఏంటి, ఫైటింగ్ బాగా చేస్తారని చెప్పొచ్చు, విమెన్ అయ్యుండి కూడా మీరు ఇంత బాగా అంటే విమెన్ని తక్కువగా చూడడం అన్నట్టు సతీ కోపంగా లుక్ ఇస్తుంది. మీరు కూడా బార్బేరియన్ అయ్యుండి, అంటే ఏదో అడవి మనిషి అయ్యుండి కూడా బాగానే ఫైట్ చేస్తున్నారు అంటే, నేను బాగానే ఫైట్ చేయడం, నేను స్వాడ్ ఫైటింగ్లో చాలా ఏమంటారు చాలా స్కిల్డ్, కావాలంటే నాతో డ్యూయల్ చేయండి అని అడుగుతాడు, నాతో డ్యూయల్ ఫైట్ చేయండి. వెంటనే శివ బ్రెయిన్లో అనుకుంటాడు, అసలు ఏం మాట్లాడుతున్నావు, ఆమెతో ఫైట్ చేయాలని అనుకుంటున్నావా, అసలు నీ బ్రెయిన్ పనిచేస్తుంది, అసలు ఏం మాట్లాడుతున్నావు అని మనసులో అనుకుంటాడు. వెంటనే ఆమె ఇలా చూసి, చూడండి నేను మీతో ఫైట్ చేయాలని అనుకోవట్లేదు, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి అంటే శివ వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్ళి
మీ పేరేంటి అట్లీస్ట్ చెప్పండి నేను అడుగుతాడు. ఇంకా సతీకి ఫుల్ కోపం వచ్చేస్తుంది, ఏంటి ఇరిటేట్ చేస్తున్నాడు అంటే శివ అంటాడు, అంటే మిమ్మల్ని ఇప్పుడు నేను హెల్ప్ అడగాలి అన్న మీరు ఎవరు అనేది నాకు తెలియాలి కదా, సో మిమ్మల్ని హెల్ప్ అడగడానికి ఫ్యూచర్లో అంటాడు. సతీకి ఫేర్ పాయింట్లానే అనిపిస్తుంది. అప్పుడు వెంటనే కృతిక చెప్తుంది, మేము దేవగిరిలో ఉంటాం, మీరు దేవగిరికి వచ్చి ఎవరినైనా అడగండి సతీ ఎక్కడుంటారు అని వాళ్ళు చూపిస్తారు. ఓకే అనుకుంటాడు శివ. వాళ్ళు అక్కడి నుంచి చారియట్ ఎక్కి వెళ్ళిపోతారు. సతీ వెనక్కి కూడా చూడదు. శివ మాత్రం ఆమె వెళ్ళిపోయే వరకు అటువైపే చూస్తూ ఉంటాడు. సీన్ అక్కడితో అయిపోతుంది. శివ అప్పుడు అనుకుంటాడు, ఫస్ట్ టైం నేను దేవగిరికి వెళ్ళాలి అనే కోరిక నాలో ఇంకా ఎక్కువ అయింది. సో వీళ్ళు వెళ్ళాలనుకుంటున్న దేవగిరి కూడా క్యాపిటల్ సిటీ అదే కదా, సో ఫాస్ట్గా దేవగిరికి వెళ్ళిపోవాలి. అక్కడ వీళ్ళ అసలు ఈ నీలకంఠ ఏంటో, వీళ్ళకి ఏం కావాలో, నా థ్రోట్ ఎందుకు ఇంకా కోల్డ్గా ఉందో ఏం అర్థం కావట్లేదు, ఈ బిజినెస్ ఏదో ఫాస్ట్గా చూసేసుకొని వెంటనే నేను సతీని కలవాలి అని అనుకుంటాడు. అక్కడితో మన చాప్టర్ ఎండ్ అయిపోతుంది. సో అదనమాట. నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ మండే కలుసుకుందాం. ఓం నమః శివాయ. నంది నిజంగానే 100 years నుంచి శివ కోసం వెతుకుతున్నాడా? 100 years ఎలా బతకగలుగుతున్నారు? ఆ బ్లాక్ హూడెడ్ ఫిగర్ ఎవరు? వీళ్ళని అసలు ఎందుకు అటాక్ చేశారు? అటాక్ చేసింది శివానా సతీనా? కానీ ఇంజూర్ ఎందుకు చేయలేదు? దేవగిరికి వెళ్ళాక శివ కింగ్తో కలిశాక ఏం మాట్లాడతారు, ఏం డిసైడ్ చేస్తారు? అప్పటికైనా నీలకంఠ అంటే ఎవరికి చెప్తారా? సతీని శివ మళ్ళీ కలుస్తాడా? అసలు దేవగిరిలో ఏం జరగబోతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మండే మళ్ళీ కలుద్దాం.